మనలో ఉన్న శక్తిని మేలుకొల్పాలంటే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? తీర్థయాత్ర తిరిగితే శక్తి పోతుందా వస్తుందా? పోతుందా వస్తుందా? పోతుంది. మరి నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తే శక్తి వస్తుంది అని చెప్తుంది భగవద్గీత. చూడండి, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో ఉండి నీ లోపలికి వెళ్ళు. ఎందుకంటే నీకు శక్తినిచ్చే భగవంతుడు నీలోనే ఉన్నాడు కాబట్టి. వాస్తవమా కాదా? తలకాయ ఊపడం నాకు వద్దు, నోరు తెరండి. ఇంకా గట్టి చెప్పాలా మీకు? నీ లోపల భగవంతుడు ఉన్నాడు, శక్తినిచ్చే వాడే నీ లోపల ఉన్నాడు. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మీకు శక్తినిస్తాడు. ఎప్పుడు శక్తినిస్తాడు? నీ బుర్రని ఖాళీ చేసి వెళ్ళాలి. ఇప్పుడు వంట చేస్తున్నారు వాళ్ళు. వంట చేయాలంటే మనకి ఏం కావాలి? నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే నిండు బిందెని నింపాలి. నింపాలి అంటే ఫస్ట్ అది ఖాళీ చేయాలి కదా. మనం ఇంట్లో చేసే ప్రయోగమే కదమ్మా. రోజు ఏం చేస్తాం? నిన్నటి నీళ్ళని పారబోసి బిందెని శుభ్రం చేసి ఆ బిందెని నిండుగా నింపుతాం. అక్కడ మనము గ్రహించాల్సిన విషయం ఏంటంటే అమ్మా, మనం ఏ బిందెనైతే ఫస్ట్ ఖాళీ చేస్తున్నామన్న పాయింట్ పట్టుకోవాలి. అంటే నిన్నటి నీళ్ళని మనం గుడికి వెళ్తాం కదా, పూజారి ఏం చేస్తారండి? అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ నిన్నటి చేసిన పూజ మలిన్యాన్ని ఏం చేస్తాడు? తొలగిస్తాడు. తీసేసి కడిగి మళ్ళీ వేస్తాడు. అంటే మనం ఏం చేయాలి? నిన్నటి నీళ్ళని ఎలా పారబోసామో నిన్నటి విషయాలని ఏం చేయాలి? ఇళ్ళకెళ్ళి తీసేయాలి. నిన్నటి విషయాలని నీళ్ళని తీసేసినట్టు విషయాలను తీసేసి ఆ బిందెని తోమినట్టు నీ మనస్సుని తోమాలి. దేని ద్వారా తోముతావు మనస్సుని? బిందెని పిలిచబట్టి తోమితే నీ మనస్సుని శ్వాసతో తోమాలి. అప్పుడు కదా ఆ బిందె తెల్లగైనట్టు నీ మనస్సు శ్వాస ద్వారా శుద్ధి అవుతుంది. అప్పుడు ఆ బిందెలో నీళ్లు నింపినట్టు నీ మనస్సు ఎప్పుడైతే శుద్ధి అయి శూన్యమవుతుందో ఆ పరమాత్మ శక్తి నీ లోపలికి వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక శక్తి ఉంది, ఆత్మశక్తి. మరి బయట నుంచి ఆ పరమాత్మ శక్తి వస్తుంది. ఈ రెండింటిని కలిపి మనలో ఉన్న గొప్పతనాన్ని, మనలో ఉన్న శక్తి అవి వేరున్నాయండి, బయటకు వస్తుంది. అందుకని అమ్మ మన ఇంట్లోనే ఉంది నేర్చుకోవడానికి. ఆ బిందు దగ్గర నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. వంట చేయాలి అంటే ఒక ప్రసాదం అండి. వంట అంటే ప్రసాదం. మనం ఏమంటామంటే ఒక దేవునికి వండేది ప్రసాదం అంటుంటాం. మీరు దేవుని గుడిలో పెట్టిన దేవుని విగ్రహం కేవలం మనిషి తయారు చేసిన దానికే ప్రసాదం వండాలా, ప్రసాదం పెట్టాలా అంటున్నారు. మరి భగవంతుడే సాక్షాత్తు ఈ శరీరాన్ని తయారు చేసి ఇందులో కూర్చున్నాడు. అది మనం తయారు చేసినాం, ఇది భగవంతుడు తయారు చేసింది. భగవంతుడు తయారు చేసి ఈ దేహం అనే దేవాలయంలో గుడి కట్టుకొని కూర్చున్నాడు. మరి ఇక్కడ ప్రసాదం పెట్టాలి కదా. ప్రతిరోజు నువ్వు స్నానం చేసి నిండు బిందె నీళ్లతో చేసే వంటనే ప్రసాదం. ఆ ప్రసాదాన్ని నువ్వు ఎంత శక్తిగా చేయాలి. మనమేమో తిట్టుకుంటే చేస్తాం. అందుకనే మనం ఏది నేర్పినా మొక్కలుగా ఉన్నప్పుడు నేర్పమంటారు గురువులు. మొక్కలంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, అలా ఉన్నప్పుడు నేర్పితే షాక్ ఇస్తున్నారు.
బండి ఇస్తుంది. ప్లగ్ తీసేయండి, ఫ్యాన్ తీసేయండి, డైరెక్ట్ పెట్టండి. అది డిస్టర్బెన్స్ అవుతుంది. రావట్లేదు. హలో హలో మేడం కట్టిలే చిన్నోడు మాట్లాడద్దు బిడ్డ. హలో 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 ప్లగ్ కలియండి. హలో 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 అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రతిరోజు తపన ఉండాలి, లోపల తపన ఉండాలి. మనం ఏమనుకుంటామండి, ఎంత వస్తుంది, వాళ్ళకి ఎంత ఉంది, ఇలా ఉంది. ప్రాపంచికంలో నాశనమయ్యే ఆస్తి గురించి మాట్లాడటం, కానీ నాశనం కాని ఆస్తి ఒకటి ఉంది, అదే ఆత్మ విద్య. నువ్వు పోయినా కూడా నీతోనే వచ్చేది, కేవలం ఒకే ఒకటి వస్తుందండి. అందుకే చనిపోయేటప్పుడు మనము నెత్తి మీద రూపాయి పెడతారండి, ఒక్క రూపాయి కూడా నీతో రాదు, తెలుసుకో అని పెడతారు, ఇక్కడ పెడతారు. ఇది నీ ఆత్మ యొక్క కేంద్ర బిందువు. అంటే నువ్వు సంపాదించిన ఒక్క రూపాయి కూడా నీ ఆత్మతో రాదు అని చెప్పడానికి. చనిపోయినప్పుడు చేతులు ఇలా ఓపెన్ చేసి చనిపోతామండి. పుట్టేటప్పుడు పిడికిళ్ళు భుగించి పుడతామండి, అవునా? అది కూడా తెలియదా? నవీన్ మంచి అందంగా కనబడతారు నవ్వుతూ. పుట్టే బిడ్డ పిడికిళ్ళు బిగించి పుడతాడండి. మనం ఎంత తీద్దామంటే వాడు గట్టి పట్టుకుంటాడు చూడండి. అంటే ఏం చెప్తున్నది సందేశం? ప్రతిదీ నేను సాధించి తీరుతా అని భూమికి వస్తాం. నేనేమీ సాధించలే అని శవం చెప్తుంది. ఏమీ సాధించలే, వచ్చినా సాధిస్తాను, కానీ ఏమీ సాధించలే అని చెప్పి ఇలా చనిపోతామండి. అందుకనే ఔరంగజేబు చనిపోయినప్పుడు ఆయన ఎంతమందిని చంపాడండి? అలాంటి ఒక దుర్మార్గుడు చనిపోకన్నా ముందు ఒక ఋషి దగ్గర జ్ఞానాన్ని పొందినప్పుడు, ఆయనకు ఒక రోగం వచ్చినప్పుడు, ఆ రోగము ఒక్క రూపాయి కూడా నా రోగాన్ని తగ్గించలేదు. లాస్ట్ స్టేజ్లో చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు ఔరంగజేబుకి ఎందరో రాజులని చంపినవాడు, ఎంతో మంది సైనికులని ప్రాణాలని తన పొట్టన పెట్టుకున్నవాడు, చివరికి శ్వాస అందక, ఎవరైతే నాకు శ్వాసనిస్తారో నా ఆస్తిని ఇస్తారు, శ్వాస ఎవరిస్తారండి? ఎలా ఇస్తారు? శ్వాస గొప్పతనం చనిపోయేటప్పుడు తెలుసుకున్నాడండి ఔరంగజేబు. అందుకనే చనిపోయేటప్పుడు తను ప్రపంచానికి ఏం సందేశం ఇచ్చిందంటే, వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళు బాక్స్లో పెడతారు, మనలాగా ఇలా ఓపెన్ చేసి కొండవు. వాళ్ళేమో బాక్స్లో పెట్టేసి మొత్తం శవం కనిపించకుండా మోసుకెళ్తారు. కానీ ఔరంగజేబు ఏం చెప్పిందంటే, నా 2 చేతులని బయట పెట్టండి, బాక్స్కి 2 రంధ్రాలు చేసి 2 చేతులు బయట పెట్టి నన్ను ఊరేగింపు మొత్తం ఊరంతా నింపండి, నా సందేశాన్ని అందరికీ అందించండి. నేను అందరినీ చంపి కొన్ని కోట్లు, కొన్ని లక్షలు లక్షల కోట్ల ఆస్తిని సంపాదించినా కానీ ఏ ఒక్క రూపాయి నన్ను కాపాడలేదు, నాతో రావట్లేదు అని చెప్పడానికి నా చేతులు బయట పెట్టండి, ఇలాంటి పొరపాటు ఎవరు చేయకండి అని చనిపోయే ముందు చెప్పి చనిపోయిందండి. కనీసం చనిపోయి
అందుకనే శ్వాస చాలా గొప్పదండి. ఉన్నప్పుడే మనం దాన్ని ఉన్నప్పుడే ఆదా చేసుకోవాలి. డబ్బులని బీరువాలో పెట్టినట్టు మన శ్వాసని మనలోనే ఆదా చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మన ఆయుష్ పెరుగుతుందండి. అందుకనే మనకి గీతలో కూడా చెప్పింది, నీకు ఇన్ని సంవత్సరాలు వయసు అని లేదు, నీ శ్వాసని బట్టి. అందుకే మొట్టమొదటి శ్వాస జననాన్ని ఇస్తే చిట్ట చివరి శ్వాస మరణాన్ని ఇస్తుంది. ఆ చిట్ట చివరి శ్వాసని రానివ్వకుండా శ్వాస మీద ధ్యాస పెడుతున్నప్పుడు నీ శ్వాసలు కొన్ని ఆదా అవుతాయండి. అంటే స్పీడ్గా పరిగెత్తుతున్న నీ శ్వాసని నువ్వేం చేస్తున్నావు? ధ్యాస పెట్టి ఇక్కడికి తీసుకొచ్చుకుంటున్నావు. ధ్యాస పెడితే చాలు నీ శ్వాస ఇక్కడ వచ్చి కూర్చుంటుంది. అప్పుడు నీకు అక్కడ శ్వాస నిలిచిపోతుంది. అప్పుడు ఏమైతుంది? నీ శ్వాస ఆదా అవుతుంది. అందుకనే అప్పుడు నీకు ఆయుష్ పెరుగుతుంది. ఇంత ఆనందం షాక్ ఇస్తుంది. ఇది చూడండి ఒకసారి, లేకపోతే అలా చక్కగా మనకి చెప్పడం జరిగింది. శ్వాసని మనం ఆదా చేసుకోవాలని విభీషణుడు ఈ మూడింటిని ఎప్పుడైతే గుణాలని దాటుతావో అంజనేయ స్థితి నీ లోపల వస్తుంది. అందుకనే ఆ మూడు ఆకుల యొక్క అంతరార్థం ఏంటి? ఏం పెడుతున్నావు? నీ మూడు గుణాలని పరమాత్మకి సమర్పిస్తున్నాను అని చెప్తున్నామని అంత గొప్పగా అర్థాన్ని ఇచ్చిండు ఆ పత్రిలో. కానీ మనకు తెలియదు. అందరూ పోస్తున్నారు, నేను పోస్తున్నా. అందరి గంగలు దుక్కితే నేను దుక్కుతా. కానీ అర్థం తెలుసుకోవాలి. అసలు ఎందుకు చేయాలా అని ఒక ప్రశ్న మన లోపల ఎప్పుడైతే వెలుగుతుందో నువ్వు నిజంగా ఎదుగుతావండి. అందరూ చేస్తున్నారని మనం చేయదండి. ప్రశ్న అడగాలి, ఎందుకు ఎందుకు ఎందుకు. అప్పుడు నీ లోపల తపన ఉన్నట్టు సత్యం తెలుసుకోవడానికి అడగాలి. కానీ అహంకారంతో అడగద్దండి. మళ్ళీ సత్యం కోసం, జ్ఞానం కోసం అడగాలండి. అడిగితే అప్పుడు నీకు చెప్పడానికి భగవంతుడు ఒకరిని సృష్టించి నీ దగ్గరికి పంపిస్తాడు. నాలాగా ఎవరైతే సిద్ధంగా ఉంటారో గురువులు మన దగ్గరికి వస్తారని విన్నాం కదా. మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉంటే మేమందరం మీ దగ్గరికి వచ్చి చెప్తామండి. అందుకనే మనం ఎప్పుడూ తెలుసుకోవడానికి సత్యం సత్యం సత్యం. సత్యం అంటే ఏంటిదంటే మీరు ఏం చెప్తారు తెలుసా? నిజం మాట్లాడడం అనే చెప్తారు, అంత మించి దాటరు. కానీ మీరు చెప్పింది సగమే, ఇంకా సగం నిజం మాట్లాడడం అంటే బాహ్యం, బాహ్యార్థం. కానీ సత్యం అంటే ఏంటి తెలుసా? ఆధ్యాత్మికంగా నాశనం కానిది ఒకటి ఉంది. ఓ చోటు ఇది చూడు. సత్యం అంటే ఏంటంటే నాశనం కానిది ఒక్కటే ఉందండి ఈ లోకంలో. అది సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, ఎప్పటికీ ఉండేది. అదేంటిది? ఆత్మ. అదే పరమాత్మ. కానీ నువ్వు నీ శరీరం పోతుంది, నీ బిల్డింగ్ పోతుంది, నీ కారు పోతుంది, నీ ఆస్తులన్నీ పోతాయి, ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి. కానీ నువ్వు పోవు. అదే ఏం చెప్పిండు ఆదిశంకరాచార్యుడు చెప్పిండండి దీనికోసం. మనకి అసలు మృత్యు అనేది లేదని చెప్పింది. మనం అమృతత్వంతో ఉన్న వాళ్ళని చెప్పింది. అసతోమ సత్యమయ, తమసోమ జ్యోతిర్గమయ.
మృత్యోర్మో అమృతంగమయ అన్నాడు. అంటే నీకు మృత్యువు లేదు, నువ్వు అమృతత్వం అంటే ఆత్మని, కాబట్టి ఆత్మకి మరణం లేదు, నీ శరీరానికి ఉంది. అసతోమ సద్గమయ అంటే అజ్ఞానంలో ఉన్నావు నువ్వు, జ్ఞానంలోకి రా. ఏంటా అజ్ఞానం? ఈ శరీరమే నేను అనుకోవడం అజ్ఞానం. ఈ శరీరాన్ని నడిపించే చైతన్యమే నేను అనుకోవడం జ్ఞానం. ఇప్పుడు చూడండి, నా చేతికి ఏమన్నా అయిందనుకో, ఈ చేతు నాది అంటానా, ఈ చేతి నేను అంటానా? ఏమంటాం? చేతు నాది, నా చేతు. ఇక మాట మనం అనొద్దు అనుకోండి, మనకు నెగిటివ్ వద్దు. ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకో, నా చేతి విరిగిందని, నా గాలి విరిగిందని, నా నడి విరిగిందని, నా అది విరిగింది, నా ఇది విరిగిందని చెప్తాం కదా. అంటే ఏం చెప్తున్నాం అక్కడ? నాది 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 అంటాం. నీదే కానీ నువ్వు కాదు. అంటే ఈ శరీరం నీది, నువ్వు కాదు. ఆ శరీరాన్ని నడిపించే ఒక శక్తి, ఒక ఆత్మని నువ్వు. అందుకనే ఇప్పుడు నేను ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన మేడం, మీకు అర్థం కావాలంటే ఆదిలాబాద్ నుంచి ఎట్లా వచ్చిన నేను? బస్సులో. ఆ బస్సు లేకపోతే నేను రాను ఇక్కడికి, కారో బస్సో ఏదో ఒకటి. అంటే ప్రయాణం చేస్తున్నాను. ఆ బస్సులో నుంచి ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి నేను ఎలా ఒక బస్సులో ప్రయాణం చేశానో, ఆదిలాబాద్ అనేది పైలోకం, మల్లాపూర్ అనేది భూలోకం, మధ్యలో బస్సు ఏంటిది? నా శరీరం. అలా మన ఒరిజినల్ ఇల్లు ఎక్కడుందంటే పైన ఉంది. మన ఒరిజినల్ అక్కడ ఉంది. మనం సృష్టించిన మన అక్కడున్నాడు. మన అమ్మ నాన్న నిమిత్త మాత్రులే, కేవలం నిమిత్తం. పరమాత్మ ఆజ్ఞ మేరకి వాళ్ళు ఆ భారాన్ని మోస్తారు అంతే. కానీ మొత్తం మనల్ని సృష్టించిన, మనల్ని పుట్టించిన ఆ భగవంతుడే మన తండ్రి, మనందరికీ ఒక్కోడే. కాబట్టి మనము ఇక్కడికి మరణం లేని స్థితి ఆత్మస్థితి. అందుకే మనం అమృతత్వం. మరణం ఎవరికైతే లేదో దాన్ని అమృతత్వము అంటాం. అందుకనే శరీరము నాది అనుకోవడం అజ్ఞానం. శరీరం నేను కాదు, నేను ఆత్మని అని తెలుసుకొని ఆత్మలాగా జీవించడమే జ్ఞానం. అదే అసతోమ సద్గమయ. ఆ జ్యోతిని ముట్టించేటప్పుడు చెప్తామండి ఈ మంత్రం. ఒక దీపం వెలిగించేటప్పుడు ఎందుకు చెప్తామంటే ఆ జ్యోతిని నేను అని చెప్పడానికి. ఆ జ్యోతి ఇంట్లో ఉంది, ఆరిపోదు. అందుకనే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. చీకట్లో ఉన్నావు, వెలుగులోకి రా అని చెప్తున్నాడు. చీకటి అంటే నీ అంతరంగంలో చీకటి ఉంది, లోపల మొత్తం చీకటి ఉంది. ఏంటా చీకటి? అజ్ఞానం అనే చీకటి ఉంది. అందులో జ్ఞానం అనే జ్యోతిని వెలిగించు. దేంతో వెలిగించాలి? జ్ఞానం అనే జ్యోతి ఎలా వెలుగుతుంది? మూడింటి ద్వారా వెలుగుతుందండి. చెప్పండి ఏంటి ఆ మూడు? ఇందాక చెప్పిన జ్ఞానం అనే జ్యోతి వెలగాలి, ఎప్పుడు వెలగాలి, వెలుగుతూ నాలాగా మీ అందరినీ వెలిగించాలి. ఎలా చెప్పండి కదా ఇప్పుడే మేడం, చెప్పండి, పర్వాలేదు. ధ్యానం ఒకటి, అదే శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఒకటి. రెండవది భగవద్గీత ఒకటే కాదు, గ్రంథాలు ఎన్నో ఉన్నాయి, అందులో అన్నిటికంటే గొప్పది భగవద్గీత. ఇలాంటి చదవడం, దీన్ని ఏమంటాం? చదవడాన్ని స్వాధ్యాయము అంటాం. గొప్ప గొప్ప వాళ్ళు రాసిన, ఆఖరికి భగవంతుడు అందించిన జ్ఞానాన్ని మనం ఈ గ్రంథాల రూపంలో
మీ అందరినీ నా దగ్గర కూర్చుండబెట్టుకొని ముచ్చేట్లు మాట్లాడే భగవంతుని ముచ్చేట్లు అన్నీ సజ్జన సాంగత్యము అంటారు. ఇది మూడవది. అంటే చూడండి, ధ్యానం శరీరానికి, మనస్సుకు సజ్జన సాంగత్యం, బుద్ధికి స్వాధ్యాయం. ఈ మూడింటిని ఎప్పుడైతే చేస్తామో మన లోపల జ్ఞానజ్యోతి